హాయ్ అండి. మా ఇంట్లో టుడే స్పెషల్ పన్నీర్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, 2 లవంగాలు, కొంచెం చెక్క, 2 ఇలాచి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, టమాటో, ఒక 12 క్యాషు, ఒక 400 గ్రామ్ పన్నీర్ అండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ నూనె వేసుకుందామండి. ఇందాక చూపించినాను కదా, ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లం, వెల్లుల్లి అన్నీ ఫ్రై చేసుకుందామండి. ఇదంతా ఫ్రై చేసుకుని మిక్సీకి కొట్టుకోవాలండి. ఇదే మసాలా అండి. ఇంకా పన్నీర్ కర్రీకి ఇదే మసాలా. టమాటో, క్యాషు, కొత్తిమీర ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇంకా దీన్ని పక్కన పెట్టుకున్నామండి. బాగా చల్లారనిచ్చి దీన్ని మిక్సీ కొట్టుకున్నామండి. పన్నీర్ అంతా నేను క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక పాన్లో వేసుకుని ఫ్రై చేసుకుందామంట. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఈ పన్నీర్ అన్నీ దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది వేయించుకున్నాం కదా, ఇదంతా చల్లగా అయిపోయిందండి. ఇది ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం. చూడండి, ఇవంతా జార్లో తీసుకున్నాం కదా, ఇందులోకే మనం రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. చూడండి, మసాలా అయితే బాగా పేస్ట్ అయింది. ఇక కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని, అదే పాన్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఆ పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర, ఇందాక రెడీ చేసుకున్నాం కదా మన మసాలా, అది వేసుకుందామండి. కొద్దిగా అండి ఆ జార్ కడిగేసి ఆ నీళ్ళు కూడా వేసుకుందామండి ఇందులో. అంటే దీనికి సరిపడా ఉప్పు, కారం అన్నీ మిక్సీలోనే వేసేసినాం కదండి, ఇంకా ఇప్పుడు ఏం వేసే అవసరం లేదండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు చూద్దామండి మన కర్రీ ఉడికిందో లేదో. ఎస్ అండి, బాగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము పన్నీర్ లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసుకుందామండి. చూడండి, పన్నీర్ వేసుకున్నాక ఇలా ఉంది. ఒక 2 నిమిషాలండి మూత పెట్టేసి ఉడికిద్దాం. చూడండి, ఎమ్మీ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఇష్టమైతే ఒక లైక్, సబ్స్క్రిప్షన్ చేసుకోండి.